ఈరోజు అకాల వర్షాకాలం దగ్గరకు వస్తున్నా కానీ ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లలో ఒడ్లు కుప్పలుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో నిర్లక్ష్యంగా ఇంకా ఈ రైతులు నష్టపోతున్నా కానీ వర్షాకాలం దగ్గరకు వస్తున్నా కానీ కుప్పలుగా ఐకేపీ సెంటర్లో వడ్లు అట్లనే ఉన్నాయి. వడ్లు కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది మరియు దోపిడీదారులకు ప్రోత్సహిస్తుందని ఏడతెల్లమైంది. ఈరోజు ఇక్కడ ముల్లెపల్లి ఐకేపీ సెంటర్కు రావడం జరిగింది. అనేక ఐకేపీ సెంటర్లు కూడా తిరగడం జరిగింది. ఎక్కడ కనుక్కున్నా కానీ రైతులు స్టార్టింగ్లో 41 కిలో జోకడం జరిగింది. గవర్నమెంట్ 40 కిలోలకు మాత్రమే డబ్బులు కట్టిస్తుంది. ఆ 41 కిలో 1 కిలో ఎందుకంటే తరుగులో పోతుంది, ఒక బస్తా వెయిట్ పోతుంది అని చెప్పి గవర్నమెంట్ ఆ రూల్స్ పెట్టింది. 41 కిలోకు వెయిట్ జోకాలి. కానీ ప్రతి ఒక్క ఐకేపీ సెంటర్లో ఒక 2 నెలలు, ఒక నెల రోజులు మాత్రం 41 కిలో జోకీలు. ఆ తర్వాత ఏ ఐకేపీ సెంటర్కు పోని 42, 200 గ్రాములు, 43 దాకా జోకుతున్నారు. ఎందుకు ఇంకా జోకుతారు అంటే ఐకేపీ సెంటర్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ లోడ్ చేసి పంపించినాక మిల్లు దగ్గరికి వెళ్ళినాక మిల్లు దగ్గర షార్టేజ్ వస్తుంది కాబట్టి మేము 43 పెడుతున్నాం అంటే సరే 42 మీద 200 గ్రాములు ఎక్కువ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఆ లోడ్ అయిన లారీ మిల్లు కాడికి పోతే మళ్ళీ మిల్లు కాడ కూడా మళ్ళీ 2-3 బస్తాలు, ఒక్క రైతుకు 2-3 బస్తాలు అంటే ఒక లారీ పేరు మీద 10-15 బస్తాలు లాస్ అవుతుంది. ఇట్లా మొత్తంగా రైతులను దోపిడీ చేయడానికి ప్రభుత్వము మరి ఉద్దేశపూర్వకంగానే ఒక విధంగా చెప్పాలంటే ఇది మిల్లర్ల దోపిడా, ప్రభుత్వ దోపిడా, లేకపోతే దళారుల దోపిడీ. ఇది దళారీ వ్యవస్థలో జరుగుతున్న దోపిడీ ఒక ఐకేపీ సెంటర్లో కొనసాగడం ఇది సిగ్గుచేటు. ప్రభుత్వము, యంత్రాంగము, మంత్రి, రెవెన్యూ మంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ఎక్కడ కానీ 41 కిలోనే చూపిస్తున్నాం, మేము వడ్లను కొనుగోలును జూన్ 2 వరకు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ పూర్తిగా వైఫల్యం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యలో ఈ 2-3 కిలోల వడ్లు ఎక్కువ కాంటా పెట్టి జోకుతున్నారు కనుక ఆ వడ్ల దోపిడీలో వేల లక్షల టన్నుల దోపిడీ జరుగుతుంది. ఆ ధాన్యం సంబంధించిన పైసలు ఎవరి అకౌంట్లో పోతున్నాయి, లేకపోతే లారీలకు జోకెక్కించినాక లారీ యజమాని తింటున్నాడా, లేకపోతే రైస్ మిల్లర్ తింటున్నాడా, ఇక్కడ కొనుగోలు సెంటర్ దారులు తింటున్నారా, లేకపోతే ప్రభుత్వం తింటున్నారా, స్పష్టంగా తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఈ విషయమై జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మరియు ఎంఆర్ఓ గారు, కింది స్థాయి అధికారులు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి మరియు ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించవలసి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మిల్లర్ల మీద రైతులు పోయి ఐకేపీ సెంటర్ని అడిగితే ఐకేపీ సెంటర్ వాళ్ళు మిల్లర్ల మీద చెప్పడం, మిల్లర్ల దగ్గరికి పోయి అడిగితే మిల్లర్ల వాళ్ళు ఐకేపీ సెంటర్ వాళ్ళ మీద చెప్పడం, ఇట్లా 2 రకాలుగా వాళ్ళ మీద అంటే వీళ్ళ మీద అని చెప్పి మధ్యలో రైతులను కుదేలు చేస్తున్నారు. 6 గాళ్ళం కష్టం చేసి పండించిన రైతుకు చివరికి కన్నీరు మిగులుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా బేషరతుగా స్పందించి రైతుల విషయంలో చర్యలు తీసుకోవాలి. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి తక్షణమే రైతుల కళ్ళాల్లో ఉన్న వడ్లను వెంటనే తడిసిన ధాన్యానికైనా తడబడిన ధాన్యానికి ప్రతి ఒక్క ధాన్యాన్ని గింజను వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.